వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్, M&M, అదానీ ఎంటర్ప్రైజెస్, SBI షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టెక్ మహేంద్ర, HDFC లైఫ్, JSW స్టీల్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,661, దాదాపుగా 87 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. ఇటు BSE సెన్సెక్స్ 81,122, 329 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ 500 22,794, 611 పాయింట్లు నష్టంతో ఉంది. స్వల్ప నష్టంతో 5.36 పాయింట్లే. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం 31.45%. ఇక నిఫ్టీ ఐటీ దాదాపుగా 330 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. సో ఈ మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ వీక్ ఎలా ఉంది మార్కెట్లకు సంబంధించి? అంటే చాలా ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా ఒకవైపు GST కావచ్చు, GDP కావచ్చు, RBI మీట్, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముందు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఓకే అండి, ఫ్రెష్ వీక్ అలాగే ఫ్రెష్ మంత్ ఈ రోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ కన్నా చూసినట్లయితే దాదాపుగా మనము 1.7% ప్రాఫిట్ లో, అంటే నిఫ్టీ లాభంలో క్లోజ్ అయింది. అంటే దాదాపుగా 400 చేంజ్ పాయింట్స్. ఇది వరుసగా 3వ నెల అండి. అంటే మనకి మార్చి, ఏప్రిల్, మే 3 మాసాలు లాభాల్లో మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. సో ఇది మనం జూన్ మాసంలో ఎంటర్ అయ్యాము. అట్లాగే మనకు ఒక మిక్స్డ్ న్యూస్ అనేది మార్కెట్ లో ఉందండి. అంటే మార్నింగ్ కనుక చూసినట్లయితే ఏషియన్ మార్కెట్స్ కొంచెం వీక్ గా ఓపెన్ అవడం, అట్లాగే US చైనా మధ్య ఏదో ట్రేడ్ వార్ ఉందో అది కొంచెం మళ్ళీ మొదలవటం, అంటే మళ్ళీ చిన్న చిన్న పేచీలు లాంటివి జరుగుతూ ఉండటంతో, అలాగే కోవిడ్ కేసులు కూడా కొంచెం కొద్ది మొత్తంలో పెరగడం, ఇవన్నీ కూడా మార్నింగ్ నర్వస్నెస్ కి కారణమైంది. తర్వాత మార్కెట్స్ చిన్నగా పాజిటివ్ న్యూస్ అందుకొని పైకి పెరగడం చూస్తున్నాం. సో GDP నెంబర్ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ లో రావడం 7.4%. అంటే లాస్ట్ ఇయర్ 8.4 వచ్చినప్పటికీ ఈ సంవత్సరం వచ్చిన నెంబర్, ఈ క్వార్టర్ వచ్చిన నెంబరు మనకి అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. మార్కెట్ అంతకు ముందు ఇంకా కొంచెం లోవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఆ ఎక్స్పెక్టేషన్స్ దాటుకుని మంచి నెంబర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి GST కలెక్షన్స్ కూడా మనకి బాగా వచ్చాయి. ఆ నెంబర్స్ 2 lakhs దాటి స్టడీగా 2-3 నెలల నుంచి రావడం కూడా ఒక మంచి అంశంగా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అట్లాగే RBI మీట్ కూడా ఉంది ఈ వీకెండ్. సో 0.25 బేసిస్, అంటే 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని అంచనాల మధ్య మార్కెట్లు కొంచెం ఉదయం వచ్చిన నష్టాల నుంచి దాదాపుగా 200 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ ప్రస్తుతం 80-90 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవటం చూస్తున్నాము. మొత్తం మీద లాస్ట్ 15 సెషన్ నుంచి 15 to 18 సెషన్ నుంచి ఒక రేంజ్ లో స్ట్రక్ అయిపోయిందని మనకు అర్థమవుతుంది. 24,450 అనేది మనకి సపోర్ట్ గా వస్తుంది. అలాగే రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 25,000, అలాగే 25,100 రెసిస్టెన్స్ గా ఉందండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి రంగారావు గారు ఉన్నారు సార్, ఘంటసాల నుంచి. రంగారావు గారు నమస్కారం. నమస్తే. కెనరా బ్యాంక్ 108 అండి, మహారాష్ట్ర బ్యాంక్ 55, యూకో బ్యాంక్ 38-40లో ఉన్నాయండి. ఇది ఉంచుకోవచ్చా? ఇప్పుడు బయటికి రావాలి? యూకో బ్యాంక్ ప్రత్యేకించి చెప్పండి. పూర్తిగా బ్యాంకింగ్ రంగ షేర్లు. సో అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి మంచి ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనం చూస్తుంటే ఇవన్నీ కూడా మార్నింగ్ మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవడం మనం గమనించాము. సో మొత్తం మీద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ర్యాలీస్ అనేవి ఇప్పట్లో ఆగవండి, ఇంకా కొన్ని నెలల పాటు ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చక్కగా ఆల్ టైమ్ హైస్, అలాగే 52 వీక్ హైస్ దాటుకొని ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వంతు వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇవి కూడా చక్కగా రాణిస్తాయండి. 3 బ్యాంక్స్ లో ఉన్నానని చెప్పారు. కెనరా బ్యాంక్ అది కూడా ఈ రోజు 116 లో ట్రేడ్ అవుతుంది. అట్లాగే యూకో బ్యాంక్ చూస్తే మనకి 34 లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాము. మొత్తం మీద ఇవన్నీ కూడా ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చక్కగా హోల్డ్ చేసుకోమని చెప్తాం. రైట్ సార్, నెక్స్ట్ కాల్ ఉన్నారు రామ్ కుమార్ గారు. రామ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు సార్. స్టెబిలిటీ ఇండియా నా దగ్గర 120 షేర్లు ఉన్నాయి, 46 రూపాయల వద్ద. అవి ఉంచాలా, షేర్ చేయలేదు సార్? సో సెక్యూరిటీ ఇండెక్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత స్టాక్ వీక్ అయిందండి. ఆల్మోస్ట్ 46 లెవెల్స్ నుంచి 38 దాకా వచ్చింది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మీకు సపోర్ట్స్ ఇమీడియట్ గా మీకు 36 ఆ ప్రాంతాల్లో మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ అని చెప్తాను.
రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, పీసీబీఎల్ 550లో ఉందంట, జీఈ షిప్పింగ్ 1300, ఐఓసి 163, ఎగ్జిటార్ హోల్డ్ అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం. ఓకే అండి. సో పీసీబీఎల్ రీసెంట్ గా మళ్ళీ చిన్నగా కోలుకుంటుందండి. రీసెంట్ టైమ్స్ లో మనకి స్టాక్ పడిపోయినప్పటికీ మళ్ళీ కన్సాలిడేషన్ అయి కోలుకోవటం మొదలు పెట్టింది. ప్రస్తుతము ఈ స్టాక్ 397 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుంది, 397 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా ర్యాలీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ అని చెప్తాను. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ జీఈ షిప్పింగ్ అయితే ఈ రోజు ఈ స్టాక్ కొంత ఫాస్ట్ రికవరీ, అంటే షార్ప్ క్యాండిల్ మనం చూస్తున్నాము, ఒక పాజిటివ్ క్యాండిల్. ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ జరిపే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయండి. వన్స్ ఇది స్టాక్ 1000 రూపాయలు దాటిన పక్షంలో ఇంకా ఫాస్ట్ ర్యాలీ మనం జీఈ షిప్పింగ్ లో చూసే అవకాశం ఉంది. అలాగే ఐఓసి కూడా బాగుందండి. ఐఓసి కూడా చక్కగా పర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 2 months నుంచి మంచి ర్యాలీ జరిపింది ఆల్రెడీ. స్టాక్ ఒక 30% ప్రాఫిట్స్ మనకు కనిపిస్తున్నాయి. 142 చేంజ్ లో ఈ రోజు ట్రేడ్ అవుతుంది. ఈ 3 స్టాక్స్ చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు అండి. అట్లీస్ట్ 6 months to 1 year పాటు హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సమీక్ష గారు అడుగుతున్నారు, బజాజ్ ఆటో ఎంట్రీ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు సార్, అట్లాగే షార్ట్ టర్మ్ కోసం. ఓకే, సో షార్ట్ టర్మ్ ఎంట్రీ కోసం అయితే ఈ స్టాక్ ని కొంచెం డిప్స్ లో కొనమని చెప్తానండి. అరౌండ్ 8,200, 8,250 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ లో కొనొచ్చు. ఒక 100 రూపీస్, 100 to 150 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అట్లాగే టార్గెట్స్ అయితే ఒక 5 to 6% టార్గెట్స్ షార్ట్ టర్మ్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, నమశివాయ గారు. నమశివాయ గారు నమస్కారం అండి. కట్ అయింది. ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. రైమాండ్స్ గురించి అడుగుతున్నారు, లిమిటెడ్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది అనేది ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ లో బాగుంటుందండి స్టాక్. ఈ స్టాక్ ప్రస్తుతము చక్కగా ర్యాలీ జరిపింది. ర్యాలీ జరిపిన తర్వాత పుల్ బ్యాక్ కూడా వచ్చింది ఈ స్టాక్ లో. ఈ పుల్ బ్యాక్ బహుశా ఒక లెవెల్ మనకి 605, 600 ఆ ప్రాంతాల్లో ఆగొచ్చు. అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీస్ జరిపే అవకాశాలు ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తారు. తర్వాత బిఎస్సి ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. సో బిఎస్సి అనేది బాగా పెరిగిపోయిందండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 1200 నుంచి మనము 2600 ప్లస్ 2700 దాకా ఈ స్టాక్ పైకి వచ్చింది. అంటే రీసెంట్ టైమ్స్ లోనే, అంటే ఆల్మోస్ట్ మనకి మార్చి నుంచి ఇప్పుడు లెవెల్స్ దాకా చూస్తే, అంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ రీచ్ అవడం చూస్తున్నాము. ఈ స్టాక్ రీసెంట్ గా బాగా పెరగడానికి కారణం బయట మార్కెట్ లో ఎన్ఎస్సి స్టాక్స్ కి బాగా డిమాండ్ రావటం అండి. అంటే ఎన్ఎస్సి స్టాక్స్ భారీ ఎత్తున కొనుగోలు జరపడం, అలాగే ఎన్ఎస్సి లిస్టింగ్ అవుతుందనే అంచనాలు, ఊహాగానాలు బాగా నడుస్తుండటంతో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5,60,000 crores మార్కెట్ క్యాప్ గా కంపెనీగా మారింది. సో కంపారిటివ్ గా చూస్తే బిఎస్సి ఎన్ఎస్సి రేషియో అంటే ఒక 5.6 times ఎక్కువ ఎన్ఎస్సి ట్రేడ్ అవుతుంది. సో ఆ ఉత్సాహంలో బిఎస్సి కూడా పెరుగుతుంది. కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవడం ఇక్కడ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి గ్రోత్ కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉందండి. సో లాంగ్ టర్మ్ కొద్ది కాలం క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కొంత ప్రాఫిట్ బుకింగ్స్ ఈ ప్రైస్ పాయింట్ లో చేసుకోవచ్చు. రైట్ సార్, రామారావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రామారావు గారు నమస్కారం. నమస్తే అండి. మాట్లాడండి. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టండి. రామారావు గారు కట్ అవుతుంది. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ 1340లో కొన్నామండి, 250 షేర్లు. మన రిజల్ట్ బాగుందన్నారు, అయినా సరే వీక్ అవుతుంది, చెప్పగలరా? ఏదంటే వాస్కాన్ ఇంజనీర్స్ అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఏదండి? యాక్షన్ కన్స్ట్రక్షన్ ఏసీఈ. ఓకే, ఏసీ. ఓకే ఓకే అండి. రిజల్ట్స్ బాగుందన్నా కానీ స్టాక్ పడుతుంది. అంటే ఈ స్టాక్ పడటం అంటే ఏం లేదండి, కొంత రిజల్ట్స్ మీద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చక్కటి ర్యాలీ జరిపింది. స్టాక్ 1100 నుంచి ఆల్మోస్ట్ 1380 దాకా వెళ్ళడం చూసాము. అక్కడి నుంచి కొంత ఎక్సెస్ అనేది ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ లో అయిపోయింది. మళ్ళీ ఈ స్టాక్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి. హోల్డ్ చేయండి ప్రస్తుతం. సార్, కరీంనగర్ నుంచి ఉన్నారు కాలర్ నమశివాయ గారు. నమశివాయ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి. మధ్యాహ్నం బాగా ఏ రేట్లు అమ్ముకోవాలి, దావత్ ఏ రేట్లు అమ్ముకోవాలి చెప్పండి.
స్టాక్ నేమ్స్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అది మజగాన్ డాగ్ ఏ రీతిలో అమ్ముకోవాలి, Majigan. దావత్ ఏ రీతిలో అమ్ముకోవాలి? రెండు స్టాక్ మజగాన్ డాగ్, మజగాన్ డాగ్ దావత్ అండి, దావత్. దావత్. ఓకే. సో మజికాన్ డాక్ అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అమ్మాల్సిన అవసరం లేదు. ఏదైనా షార్ట్ టర్మ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పితే ఈ స్టాక్ లో ఎగ్జిట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫెన్స్ సెక్టర్లకి భారీ ఎత్తున ఆర్డర్స్ ఇస్తామని చెప్పి డిఫెన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది. సో ఇంకా డిఫెన్స్ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అన్ని బాగా రాణించే అవకాశం ఉంది నెక్స్ట్ 1 year లో. కాబట్టి షార్ట్ టర్మ్ అవసరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. లాంగ్ టర్మ్ అబోవ్ 1 year టైం ఫ్రేమ్ ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ స్టాక్ లో కంటిన్యూ కావచ్చండి. చెప్పండి. రైట్ సార్, కంటిన్యూ చెప్పండి. ఓకే అండి, దావత్ గురించి మనం చెప్దాం. ప్రస్తుతం మార్కెట్లు అయితే నష్టాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. సార్ ఇది మనం చూసాం, ఈ ఫ్రైడే రోజు ఆర్బీఐ మీట్ కూడా ఉంది. దాంట్లో దాదాపుగా 25 పాయింట్లు తగ్గిస్తారా అన్నట్టుగా కూడా మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. ఏంటి సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? సో ఆర్బీఐ మీట్ గురించి చూస్తే 25 basis పాయింట్స్ కట్ చేస్తారంటే 6% నుంచి 5.75% ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకొస్తారని వార్తలు వస్తూ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఎక్కువ అనలిస్టులు కన్సెన్సస్ గా ఆల్మోస్ట్ 82% అనలిస్టులు ఇదే ఒపీనియన్ తో ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. సో మొత్తం మీద అది జరగచ్చు. సో దాని ద్వారా ఏంటంటే ఈ తక్కువ రేట్లకే ఇంకా తక్కువ వడ్డీకే మనీ దొరికే అవకాశం అందరి ప్లేయర్స్ ఉంటుందండి. అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, హోమ్ లోన్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, వెహికల్ లోన్స్ అందరికి. సో తద్వారా ఎకానమీలో కొంచెము ఇంకా పురోగతి కనిపిస్తుంది. అలాగే మనకి ఇది చేయడానికి కారణాలు ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ గా ఉండడం. ఇన్ఫ్లేషన్ కూడా అరౌండ్ 4% దగ్గర ఉండటంతో కూడా ఇది ఒక మంచి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. సో ఈవెన్ 50 basis పాయింట్ కట్ చేసినా మనం షాక్ అవ్వాల్సిన పని లేదు. సో 25 basis అయితే మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత ఇందాక దావత్ గురించి అడిగారు. ఎల్టీ ఫుడ్స్ చూస్తే ప్రస్తుతం 447 ట్రేడ్ అవుతుంది. ఇది జస్ట్ ఈ రోజే 52 week ఆల్ టైమ్ హై క్రాస్ అయిందండి. సో ఇక్కడ నుంచి ఒక 10-15% అయితే షార్ట్ టర్మ్ లో పొటెన్షియల్ ఉంది. మేబీ షార్ట్ టర్మ్ లో కొంత ఈ స్టాక్ ఇంకా రైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే 500 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే. నా దగ్గర M&M ఫైనాన్స్ ఒక 250 ఉన్నాయి సార్. వాటికి రైట్స్ ఇస్తున్నారు కదా, 31 మేము ఎలిజిబుల్ అయ్యాం. రైట్స్ 31 194 లో ఇస్తున్నారు. అప్లై చేసుకోమంటారా? ఆఫ్ మార్కెట్ లో 60-70 మధ్యన వస్తున్నాయి, అమ్ముకోమంటారా? ఇంకొకటి సార్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లాంగ్ లో ఏ రేట్ లో తీసుకోవచ్చు? సో ఇది అప్లై చేసుకోండి మీకు అడ్వాంటేజ్ వస్తుంది కదా, తక్కువ రేట్లలో రైట్స్ రావడం అనేది ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి M&M రైట్స్ ని వదులుకోవద్దండి. అట్లాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఎంట్రీ ఎక్కడని? అవును సార్. సో ఎంట్రీ అయితే కొంచెం డిప్స్ తీసుకున్నప్పుడు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చండి. అరౌండ్ 4600 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ లో ఎంట్రీ కనిపిస్తుందండి. చక్కటి సపోర్ట్ ఉంది అక్కడ. 4600 4700 మధ్యలో ఎంట్రీ తీసుకోమని చెప్తా. సార్ సత్యనారాయణ మూర్తి గారి కామెంట్ సార్, JSW పవర్ ఒకటి, అదాని, JSW ఎనర్జీ, అదాని పవర్ ఎలా ఉన్నాయి రెండు ఎంట్రీ ప్రైస్ అని అడుగుతున్నారు సార్. ఎంట్రీ ప్రైస్ ఓకే అండి. ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చా ఇవి? ఓకే. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఈ స్టాక్స్ లో ఎంటర్ కావాలండి. ఎందుకంటే JSW ఎనర్జీ ఏమో ప్రస్తుతము కన్సల్టేషన్ మోడ్ లో కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్ 497 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. తర్వాత అదాని పవర్ చూసినట్లయితే అదాని పవర్ కూడా చిన్నగా రైజ్ అవుతుంది. అంటే మార్కెట్స్ లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రైజ్ అయినట్లుగా అంత ఫాస్ట్ గా రైజ్ అవటం లేదు. బీటా కొంచెం తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్స్ కొంచెం 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రస్తుత లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోమని చెప్తారు. సార్ కృష్ణకుమారి గారు ఉన్నారు కాలర్. కృష్ణకుమారి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ LIC హౌసింగ్ ఫైనాన్స్ ఈ లెవెల్ లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అంటారా? LIC హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం అయితే తీసుకోవచ్చండి. ఈ స్టాక్ బాగానే పనిచేస్తుంది, వాల్యూ పిక్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కొంత ఒక 30% ర్యాలీ మనం చూసాము లో నుంచి. అలాగే ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ ర్యాలీ స్టాక్ లో కనిపించే అవకాశం ఉంది.
లాస్ట్ 3 quarters మంచి రిజల్ట్స్ ఇచ్చారు. అట్లాగే భవిష్యత్తులో కూడా గ్రోత్ అనేది ట్రెమెండస్ గ్రోత్ ఉండకపోయినా మోడరేట్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే లార్జెస్ట్ లిస్టెడ్ కంపెనీ ఇది హౌసింగ్ ఫైనాన్స్ లో. సో మోడరేట్ గ్రోత్ తో స్టడీగా గ్రో అయ్యే కంపెనీ అండి. లాంగ్ టర్మ్ కోసం చక్కగా తీసుకోవచ్చు. సార్ ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్, ఈ ఫారెన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే ప్రజెంట్ టైంలో షార్ట్ టర్మ్ కోసం ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఏ కంపెనీ అండి? కంపెనీ ఫారెన్ రిజల్ట్స్ అని అడుగుతున్నారు సార్. ఫారెన్ రిజర్వ్స్. సో మనం బై చేసేది ఏముంటుందండి? ఫారెన్ రిజర్వ్స్ అనేది గవర్నమెంట్ కి సంబంధించిన అంశం కదా. అవును. ఓకే అండి. అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అనేది గవర్నమెంట్ కంఫర్టబుల్ గా ఉందండి. మనకి ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో దాన్ని చూసి మనం బయింగ్ సెల్లింగ్ అది పెద్ద మనం కంగారు పడాల్సిన లేదండి. మెయిన్ గా మనం చూడాల్సింది ఎన్ఆర్ఐ రిమిటెన్సెస్ పెరుగుతున్నాయి. అట్లాగే ఎఫ్ఐడిఐస్ వీళ్ళిద్దరు కూడా, ఎఫ్ఐఎస్ అయితే రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ కొనుగోలుదారులుగా మారారు. ఎఫ్డిఐస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎప్పుడు కంఫర్టబుల్ లెవెల్స్ లోనే ఉంటాయండి. సో కాబట్టి మనం వాటి గురించి పెద్ద వర్రీ కావాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ లో ఇండియా అనేది గ్రోత్ స్టోరీ కాబట్టి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా కంఫర్టబుల్ లెవెల్ గా ఉంటాయి, అలాగే పెరుగుతాయి కూడా ఇంకెక్కడి నుంచి కూడా. కాబట్టి ఇండియా గురించి వర్రీ కావాల్సిన పని లేదండి. సో ఇండియన్ నమ్మే వాళ్ళందరూ, ఇండియన్ గ్రోత్ స్టోరీని నమ్మే వాళ్ళందరూ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్కారం అండి, రామకృష్ణ గారు, సాయిబాబు గారు. నమస్తే. ఇప్పుడు ఈ టైంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ డేట్ లో షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? అలాగే షార్ట్ టర్మ్ కోసం ఇంకో 2 స్టాకులు చెప్పండి. రెండో క్వశ్చన్ ఏంటండి? షార్ట్ టర్మ్ కోసం ఇంకో 2 స్టాకులు ఇవ్వనా? రామకృష్ణ గారు సజెషన్ చెప్తారు. షార్ట్ టర్మ్ కోసం ఇంకొక 2 స్టాక్స్ చెప్పమంటున్నారు సార్ సజెషన్. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు బాగానే ఉందండి. అంటే రీసెంట్ గా మనకి ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని పైకి వచ్చింది. అయినప్పటికీ ఇంకొంచెం హర్డిల్ 70 రూపీస్ దగ్గర ఉందండి. ఆ 70 ప్రైస్ పాయింట్ క్రాస్ అయిన పక్షంలో ఈ స్టాక్ చక్కగా ర్యాలీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని 70 క్రాస్ అయిన తర్వాత షార్ట్ టర్మ్ కోసం కూడా కొనుక్కోవచ్చు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ కి ఈ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ కి పనికి వస్తుంది. 70 దాటిన తర్వాత షార్ట్ టర్మ్ కోసం కూడా పనికి వస్తుంది. అట్లాగే స్టాక్స్ ఏదన్నా షార్ట్ టర్మ్ కంటే మీరు ఫ్యూ స్టాక్స్ చూడొచ్చండి. అంటే అవంతి ఫీడ్స్ ఒకటి మీరు పర్చేజ్ చేయొచ్చు. అట్లాగే రిడింగ్టన్ అనే ఒక కంపెనీ ఉంది. రిడింగ్టన్ కూడా షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చు. ఒక 5 to 6% టార్గెట్స్ పెట్టుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ మర్చిపోవచ్చు. రైట్ సార్, భీమవరం నుంచి ఉన్నారు గోపాలకృష్ణరాజు గారు. రాజు గారు మీ డౌట్ అడగండి. నమస్తే సార్. సార్ ఏంటి వల్ల 35.52 కొన్నాను సార్. ఇప్పుడు పెరుగుతున్నది. ఆ డబ్బులు రేటు వచ్చాక అమ్మేయమంటారా ఇంకా ఉంచమంటారా? ప్లస్ ఇది సోమ్ డిస్ట్రిబ్యూట్ SDBL 294లో కొన్నాను. 157కి 159కి వెళ్ళి మళ్ళీ తగ్గింది. దాని మీద కూడా చెప్పండి సార్, అది ఏం చేయమంటారు? నాకు ఫస్ట్ స్టాక్ అర్థం కాలేదండి. సెకండ్ స్టాక్ వినిపించింది, సోమ్ డిస్టిలరీస్ అని. ఓకే అండి, సోమ్ డిస్టిలరీస్ అయితే ప్రస్తుతము ఒక పుల్ బ్యాక్ లో ఉందండి. అంటే చక్కటి ర్యాలీ చేసింది రీసెంట్ టైంలో. ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ కనిపిస్తుంది ఈ స్టాక్ లో. మేబీ పుల్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ర్యాలీ చేసే అవకాశం ఉంది. ఈ స్టాక్ అమ్మాల్సిన అవసరం లేదండి. 6 months అండ్ అబౌవ్ టైం మీకు ఉన్నట్లయితే స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. సార్ సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు సార్, యూనిమిచ్ 1152లో ఉన్నాయంట, హోల్డ్ చేయమంటారా ప్రాఫిట్ బుక్ చేయమంటారా అంటున్నారు. ప్రెసెంట్ అయితే 1242లో ఉంది, నడుస్తోంది. కంపెనీ నేమ్ ఏంటండి? యూనిమెక్. అవును సార్. ఓకే, యూనిమెక్ 1245 దగ్గర ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా ఏరోస్పేస్, డిఫెన్స్ ఇవన్నీ కూడా బాగా ర్యాలీలు చేశాయి. సో ఆ ర్యాలీ తర్వాత కొంత పుల్ బ్యాక్ అనేది ఈ స్టాక్ లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి. కొంచెము అంటే కొత్త కంపెనీ కాబట్టి కొంచెము చూడండి, బాగానే ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కంపెనీ కూడా. కాబట్టి హోల్డ్ అని చెప్తాను. రైట్. అట్లాగే ఈ జీడిపి నంబర్స్ కూడా దాదాపుగా 7.4 స్ట్రాంగ్ గానే కనిపిస్తా ఉంది సార్. ఎలా ఉంది? మార్కెట్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా దీన్ని? అంటే చక్కటి నెంబర్స్ అండి. అంటే మనము మార్కెట్ లో కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మంచి నెంబర్స్ వచ్చాయి. అట్లనే కంపేర్ చేస్తే మనం పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే కొంచెం తక్కువ నెంబరే. 8.4తో కంపేర్ చేసినప్పుడు ఈ సంవత్సరం 7.4 వచ్చింది. కానీ ఈ సంవత్సరం మనకి కొంచెం గడ్డు కాలం నడిచిందండి. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ మనం చూసాము.
సో ఇలాంటి టైంలో కూడా మంచి గ్రోత్ మనం కనపరిచాం. అంటే వరల్డ్ ఎకానమీలో మనము చాలా దేశాలతో కంపేర్ చేసినప్పుడు మంచి గ్రోత్ కనిపిస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో మనం కూడా 4th ప్లేస్ కి రావటము జీడిపి నెంబర్స్ లో వరల్డ్ వైడ్ గా, అది కూడా ఒక మంచి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా ఇదే నెంబర్ కన్నా మెయింటైన్ చేస్తే అతి త్వరలో మనము 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారే అవకాశం ఉంది. కాబట్టి మంచి నెంబర్ అండి. అంటే ఈ సైజ్ లో, అంటే మన బేస్ ఎక్కువ కాబట్టి, మన కంట్రీ సైజ్ పెద్దది కాబట్టి ఆ సైజ్ కి 7.4% అనేది మంచి గ్రోత్ నెంబర్ అని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి